ఇంకా మళ్ళీ ముందుకు తీసుకెళ్తామన్నది చూద్దిరి కానీ. థ్యాంక్ యూ. నమస్కారం. నిన్న ఐజీ గారు, అదే డిఐజీ అండ్ రాజమండ్రి ఎస్పీ, ఈస్ట్ గోదావరి ఎస్పీ ప్రెస్ మీట్ చూశాను. చూసిన తర్వాత కొండను తవ్వి ఎలకన పడదాం అనుకున్నారు కానీ పట్టలేదేమో అనిపించింది. అసలు వాళ్ళు ప్రెస్ మీట్లో ఇన్వెస్టిగేషన్ చేశామని చెప్పి కొత్త విషయాలు ఏమన్నా రిలీజ్ చేశారంటే కొత్త విషయాలు రిలీజ్ చేయలేదు. అన్నీ సర్క్యులేట్ అయిన వీడియోలే మళ్ళీ కొత్తగా చూపించారు. అదే వీడియోలు ఇదే పోలీసు ప్రెస్కి ఇచ్చి మా ఎక్స్క్లూజివ్లీ దిస్ టీవీ అని వాళ్ళు వేసుకున్న తర్వాత మళ్ళీ అయ్యే వీడియోలు అన్నీ ఒక చోట చేర్చి ఇచ్చారు. కొత్తగా ఏంటంటే హైదరాబాద్ వీడియోలు వచ్చినాయి. ఏ వీడియోలో కూడా ఆయన ఫేస్ అన్నది ఎక్కడ క్లారిటీ అన్నది రాలేదు. 100% చెప్తున్నాను. నేను చాలా చూశాను. నిన్న ఎందుకు పెట్టలేదంటే నేను జర్నీలో ఉన్నాను ప్రెస్ మీట్ అయ్యే టైంకి. సరే, ఒక 24 గంటలు సంతోషపడినిద్దాం. పోలీస్ డిపార్ట్మెంట్ని చాలా బెదిరించేస్తున్నారు కదా, అందరూ బెదిరిపోయి వీళ్ళ గురించి అగెనిస్ట్గా వాళ్ళు ఇన్వెస్టిగేషన్కి ఎవరో సమాధానం చెప్పలేదు, మేము రైట్ అనుకొని అన్న ఉద్దేశంతో నేను కూడా ఆగాను. ఎందుకంటే నేను అహ్మదాబాద్ వెళ్ళాను. అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్లో 2 రోజులు ఉన్నాను. 2 రోజులు ఎక్కడెక్కడ తిరిగానో నా గూగుల్ చెక్ చేసుకుంటే, నా గూగుల్ లొకేషన్ చెక్ చేసుకుంటే పోలీసులు తెలుస్తుంది నేను హైదరాబాద్లో ఏమేం చేశాను, ఎక్కడెక్కడికి వెళ్ళాను అన్నది తెలుస్తుంది. బట్ వన్ థింగ్ నేను అడుగుతా ఉన్నాను, అసలు విజయవాడ కొవ్వూరు ప్రోగ్రాంని ఫిక్స్ చేసింది ఎవరు? అసలు యాక్చువల్ షెడ్యూల్లో ఈ డేట్స్లో ప్రవీణ్ మహారాష్ట్ర పూణే వెళ్ళాలి. అటువంటిది ఆ ప్రోగ్రాం యాజ్ పర్ ది షెడ్యూల్ ఇది సడన్గా ఫిక్స్ చేసి విజయవాడ నుంచి కొవ్వూరు నుంచి బలవంతంగా ఆయన్ని ఫోర్స్ చేసి ఎవరు రప్పించారు? ఇది నేను హైదరాబాద్లో తెలుసుకున్న విషయం. ప్రవీణ్ పగడాల ఆయన బండి మీద రావడానికి గల కారణం బండి ఇక్కడికి పెట్టేద్దామన్న ఉద్దేశం కూడా ఉంది. బట్ ఆయన ఫ్రెండ్ ఒక ఆయన మోటార్ సైకిల్ బాగు చేయించుకుంటూ ఉంటుంటే, ఆయన కారు రాజమండ్రిలో ఉండిపోయింది. మోటార్ సైకిల్ బాగు చేయించుకుంటూ ఉంటుంటే వెళ్ళి, హలో మీరు ఇక్కడ ఉన్నారు అంకుల్ అని చెప్పి నా కారు వాడుకోండి అని కారు ఇచ్చేసి, నువ్వెలాగ వెళ్తావు అంటే, వెళ్ళొద్దు బాబు అంత దూరం అంటే, లేదు బండి అక్కడ పెట్టేస్తాను. అంతకుముందు అదే ఆయనకి, నువ్వు మహారాష్ట్ర లాస్ట్ టైం మిస్ అయ్యారు కదా, మీరు ఎందుకు రాలేదు, రండి అని చెప్పినైనా సడన్గా ఎందుకు మార్చుకున్నావు బాబు అంటే, వాళ్ళు బలవంతం చేస్తున్నారు అంకుల్ అని చెప్పేసి ఈ సడన్గా ఈ మారిపోయింది. అసలు విజయవాడలో ఎవరు పిలిచారు, కొవ్వూరులో ఎవరు పిలిచారు? అసలు బండి మీద రావడానికి గల కారణం విజయవాడలో మీటింగు, కొవ్వూరులో మీటింగు. అది పోలీసులు ఎక్కడా కూడా డిస్క్లోజ్ చేయలేదు. అసలు విజయవాడ ఎవరు పిలిచారు, కొవ్వూరు ఎవరు పిలిచారు? మీటింగులకు వెళ్తున్నవాడు తాగేసి మీటింగులకు వెళ్తాడా? మీటింగులకు అని చెప్పి వెళ్తున్నవాడు తాగేసి వెళ్తాడా? పోనీ 2 బీర్లు 2 క్వార్టర్లు కొన్నది, అంతే కదా, 950 రూపాయలకు వచ్చేది. ఆఫులు రావు కదా, వస్తే లేకపోతే శాంపిల్ బాటిల్ బండి మీద ఎక్కడో తాగేశాడు.
అసలు మంచినీళ్ళు తాగకుండా హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ఎలా ప్రయాణం చేశాడు ఒక వ్యక్తి? ఇంత ఎండలో ఎక్కడ మంచినీళ్ళు బాటిల్ అన్న సబ్జెక్టు ఎక్కడ రాలేదు. మరి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో మంచినీళ్ళు తాగకుండా అంత దూరం ప్రయాణం చేయగలడా అన్నది మరి వాళ్ళే చెప్పాలి. అనదర్ థింగ్ ఏంటంటే ఎక్కడ తాగినట్టు ప్రూవ్ లేదు. పోనీ పోస్ట్ మార్టంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే పోస్ట్ మార్టంలో ఆనవాళ్ళు ఉన్నాయి. ఈ ముక్క ఎప్పుడు చెప్పాలంటే పోస్ట్ మార్టం అయిన వెంటనే చెప్పాలి. ఇమీడియట్గా ఇతను ఇంట్రాగేషన్ సిచ్యుయేషన్లో ఉన్నాడు అన్న మాట పోస్ట్ మార్టం అయిన వెంటనే చెప్పాలి. ఈ కథలన్నీ అల్లి మళ్ళీ ఇంకొక ఏంటంటే అంతకుముందు కూడా మార్చిలో ఈయన ఇక్కడికి కొన్నాడు అంటే రాజమండ్రిలోనే మందు కొంటాడా? హైదరాబాద్లో ఆయన మందు కొండా? ఆయన ఆఫీసు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే కింద ఫ్లోర్లో, సెకండ్ ఫ్లోర్లో ఉంటే కింద ఫ్లోర్లో పెద్ద మందు షాప్ ఉంది హైదరాబాద్లో. ఆయన ఆఫీసులో ఆయనే ఎండి ఆఫీస్కి, కానీ ఎండి రూమ్కి సపరేట్గా కుర్చీ టేబుల్ లేవు. వర్కర్స్తో పాటు కూర్చుంటాడు, వాళ్ళ స్టాఫ్తో పాటు పనిచేస్తాడు, స్టాఫ్తో పాటు కూర్చుని మాట్లాడొస్తాడు ప్రతిరోజు. అటువంటి ఉన్నత భావాలు కలిగిన వ్యక్తి ప్రవీణ్ పగడాల. తాగడం అన్నది అసలు లేనే లేదు. తన హ్యాబిచువల్ డ్రింకర్ కానే కాదు. ఎక్కడైనా సరే వాళ్ళ ఫోన్పేలో, ఆయన ఫోన్పేలో హైదరాబాదులో మద్యం కొన్నట్టుగా ఎక్కడన్నా ఉందా? ఎక్కడో పట్టుకుని రాజమండ్రిలో ఏదో వైన్స్లో కొన్నారు అని చెప్తా ఉన్నారు. ఆయనకు కొన్నాడో పక్కనున్న ఎవరికన్నా అడిగితే కొని ఇచ్చాడు. అతను ఉంటున్న ఏరియా కొంచెం ఆ లొకాలిటీ అటువంటి లొకాలిటీ. మరి అక్కడ ఎందుకు తీసుకున్నట్టే వాళ్ళందరినీ మారుద్దామన్న ఉద్దేశం ఏమో తెలియదు మనకి. అటువంటిది అది ఏదో ఉన్నట్టు అతనికి హ్యాబిచువల్ అన్నట్టు. అయినా ఒక 4 బీర్లు, ఒక 4 విస్కీలు కొని, ఒక విస్కీ 3 జిన్లు కొని, ఒక రమ్ము కొని అంత దూరం ఎవడన్నా ప్రయాణం చేయగలడా? కామన్ సెన్స్ అన్న ఉండాలి కదా. ఎంత తాగుబోతైనా సరే ఇంత తాగిన తర్వాత డ్రైవ్ చేయగలడా? ఆర్ఆర్గా తాగినా కానీ. అంటే ఒకటి ఏంటంటే కాక్టైల్ అంటారు, ఒక 2 మిశ్రమాలు బీరు జిన్ను కలిపితే దాని కాక్టైల్ కిక్ ఎలా ఉంటుందంటే చాలా భయంకరంగా ఉంటుంది. అది తాగిన తర్వాత అసలు ఆ బండి కాదు కదా, ఏం మూవ్ చేయలేడు. ఇంకొక విషయం, ఒక వీడియోలో వెళ్ళిపోతున్నాడు, పడిపోయాడు, బస్సు తప్పించుకుని వెళ్ళిపోయింది, అక్కడే అయిపోవాల్సింది అని చెప్పారు. అంత ఫాస్ట్గా వెళ్తున్న బండి సడన్గా బ్రేక్ వేసి 0 స్పీడ్కి వచ్చిన తర్వాత పడిపోయాడు. అంత ఫాస్ట్లోనే యాక్సిడెంట్ అయితే బండి ఎంత దూరం వీడ్చుకెళ్ళిపోవాలి? అంటే బండి నడిపినవాడు టాప్ మోస్ట్ ఎక్స్పర్ట్. ఎంత టాప్ మోస్ట్ ఎక్స్పర్ట్ అంటే ఆడు బండిని అక్కడ బ్రేక్ వేసి పడేయగలడు. అటువంటి డ్రైవర్ నడిపాడు బండిని. ఇంకపోతే ఈయన యాక్సిడెంట్ స్పాట్ ఎగిరి బండి మీద పడింది. ఆయన వెళ్తున్నది ఇలా స్లోప్లోకి వెళ్ళాడు. స్లోప్లోకి వెళ్ళిన తర్వాత ఆబ్జెక్ట్కి తగిలింది అన్నారు. ఆబ్జెక్ట్కి తగలడానికి ఆబ్జెక్ట్ ఏంటంటే అక్కడ రాళ్ళు. ఆబ్జెక్ట్కి ఏది తగులుతుంది? హెడ్ తగలదు, ఫ్రంట్ టైర్ తగులుతుంది. ఫ్రంట్ టైర్ తగిలితే బండి ఇతను ఎగిరి అవతలనే పడాలి, లేకపోతే అదే స్పాట్లో పడిపోతే బండి అవతలకి వెళ్ళిపోవాలి. కరెక్ట్గా బండి పైకి ఎగిరి మూవ్మెంట్ లేకుండా కరెక్ట్గా ఇతని మీద పడడానికి ఛాన్స్ లేదు. చాలా ఫారెన్సిక్ రిపోర్ట్స్తో మేము ప్రూవ్ చేస్తూ ఉన్నారు కదా. ఫారెన్సిక్
సెంట్రల్ ఫారెన్సిక్ డిపార్ట్మెంటు, స్టేట్ ఫారెన్సిక్ డిపార్ట్మెంటు ఎవరి చేతిలో ఉంటాయండి? సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటాయి. నేను సిబిఐ ఎందుకు అడగలేదో తెలుసా ఈ కేసులో? ఫస్ట్ సిబిఐ కూడా సెంట్రల్దే. చూసాం కదా వివేకానంద రెడ్డి కేసులో ఏం చేశారు సిబిఐ వాళ్ళు. ఇప్పటికి కూడా ఏమీ చేయలేకపోయారు. కాబట్టి ఇప్పుడు దర్యాప్తు సంస్థలు ఏ రకంగా ఉన్నాయి? ఇంటర్పోల్, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను ఇదే సబ్జెక్ట్లో, ఇంటర్పోల్ ఇన్ఫార్మ్ చేసింది కొకైన్ సప్లై అవుతుంది ఇండియాకి చాలా భారీ ఎత్తులో అని ఇంటర్పోల్ సమాచారం ఇస్తే సిబిఐ ఒక కంటైనర్ సీజ్ చేసింది. దాంట్లో 70,000 కోట్లు ఖరీదు చేసే కొకైన్ ఉందని చెప్పి ప్రైమరీ రిపోర్ట్స్ నిర్ధారించినాయి. ఆఫ్టర్ 10 months, ఆఫ్టర్ 12 months అబ్బాయి దీంట్లో ఏమీ లేవు. మీ చేతిలో, పోలీస్ డిపార్ట్మెంట్ చేతిలో, ప్రభుత్వం చేతిలో దేన్నన్నా తిమ్మిని బొమ్మని చేయగలరు, బొమ్మని తిమ్మిని చేయగలరు. మళ్ళీ బెదిరింపులు. ఈ కేసు మీద మాట్లాడితే అరెస్టులు చేస్తాం. మీరు ఇచ్చిన నోటీస్ ఏంటి? నాకు ఒక ఐజీ మాట్లాడాడు నాతో అని చెప్తే మీకు తెలీదా ఏ ఐజీ మాట్లాడాడో? నా ఫోన్ మీద 24 గంటలు దృష్టి ఉంటుంది కదా, నా ఫోన్ ట్యాప్లోనే ఉంటుంది కదా. ఎవరెవరు ఫోన్ చేశారు నాకు, ఏ ఐజీ ఫోన్ చేశాడో మీకు తెలీదా? ఆ వంకర నన్ను భయపడదామని. ఐజీ మాట్లాడింది వాస్తవం కదా నాతో, మీకు తెలుసు కదా. పోలీస్ డిపార్ట్మెంట్ ఐజీ గారికి మీకే చెప్తున్నాను, ఐజీ గారు అంటున్నాను. ఆయన నాకన్నా తమరు చిన్నోళ్ళే. ఎస్పీ కానీ మీరు కానీ నాకన్నా ఏజ్లో చిన్నోళ్ళే. నువ్వు అనొచ్చు మిమ్మల్ని, కానీ లేదంటే డీజీపీ కూడా నాకన్నా చిన్నోడే వయసులో. ఎందుకంటే 60 ఏళ్ళు వస్తే మీరు రిటైర్డ్ అయిపోవాలి, లేకపోతే 63 ఏళ్ళు వస్తే రిటైర్డ్ అయిపోవాలి. కాబట్టి మీరు చెప్తున్నది ఎవరిని బెదిరిస్తాను, మేము ఈ కేసులో మాట్లాడితే చేస్తాము అని ఎదవ కబుర్లు చెప్పకండి. మీరు చేసిన ఇన్వెస్టిగేషన్ మీద నాకు నమ్మకం లేదు. మీరు మొదటి నుంచి కూడా ఈ ఇన్వెస్టిగేషన్ని ఏదో రకంగా యాక్సిడెంట్ కింద చూపించాలనే తాపత్రయపడ్డారు తప్పితే ఇంకో కోణంలో ఇన్వెస్టిగేషన్ మీరు చేయలేదు. అసలు హత్యా కోణం అన్న దృష్టే మీకు రాలేదు. కారణం అంటే మీకున్న పైన నుంచి మీకున్న ఒత్తిడి. 100% చెప్తున్నాను, ఇది హైలీ కాన్స్పిరసీ మర్డర్. సెంట్రల్ గవర్నమెంట్, హోమ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరిగిన మర్డర్ ఇది, మామూలు కాదు. వక్ఫ్ బోర్డ్ అయిపోయింది. క్రిస్టియన్స్ని మా రాహుల్ గాంధీ చెప్పాడు, క్రిస్టియన్స్ని నెక్స్ట్ టార్గెట్. అంటే ఈ విధంగా టార్గెట్ చేస్తారని అనుకోలేదు మేము. అంటే ఫిజికల్గానే చంపడానికి ప్రయత్నిస్తుంది సంఘ పరివార్ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, లేకపోతే బీజేపీ కానీ అని అనుకోలేదు. ఈవీఎంల మీద నిన్న వచ్చింది చూశారు కదా. అమెరికాలో ఈజీగా ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చని చెప్తా ఉన్నారు. ఈ రకంగా పవర్లో పెట్టుకుని వ్యవస్థలన్నింటినీ మీ చేతిలో పెట్టుకుని మీరు ఆడిస్తున్న నాటకాలకి మేము కొమ్ము కాస్తామనుకున్నారా? ఐఎమ్ టోటల్ అగెనిస్ట్ దిస్ ఇన్వెస్టిగేషన్. డెఫినెట్గా నేను రీపోస్ట్ మార్టం చేయిస్తాను. మీకు ఆల్రెడీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పెట్టాను. మీరు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చినా ఎవ్వరు ఇచ్చి దమ్ము లేదు మీకు. ఇస్తే నేను ఇన్వెస్టిగేషన్ చేయిస్తాను. అక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడో పర్లేదు అని అనుకోకండి, ఇంకా పెద్దోళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. కాబట్టి మీరు ఇప్పటికైనా తాగేశాడు ఒక అనేసి ఆ అపవాదిని ఆయన వేసి తొలగించండి. కొన్ని కుక్కలు వాగుతున్నాయి మీడియాల్లోనూ వాటిల్లోనూ. మొదటి రోజునే చెప్పేశామని. ఎందుకురా మీరు పదవుల గురించి ఎడుతారు? న్యాయంగా ఉండండి. సోటి సోదరుడు చనిపోయాడు. సోదరుడు చనిపోతే గవర్నమెంట్ని, ఇంత మంచి గవర్నమెంట్ లేదని పొగడడం ఏంటి? ఊరిని అమ్మ, పొగడతలకు కూడా హద్దులు ఉండాలి. ఒళ్ళు మర్చిపోయి పొగడేస్తే పార్టీలని ఎవరన్నా మీకు వచ్చేస్తుంది అనుకుంటున్నారా? వాడుకుంటున్నారు మిమ్మల్ని. అన్ని పార్టీ వాళ్ళకి చెప్తున్నాను, నేను అందరికీ చెప్తా ఉన్నాను. ఒక హత్యని
యాక్సిడెంట్ కింద నిరూపించడానికి వ్యవస్థలన్నీ కష్టపడిపోయినాయి. కానీ ఇది నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను. నా దగ్గర ఆధారాలు అంటారు, నా దగ్గర ఆధారాలు ఎలాగుంటాయి? ఎవరు ఆధారాలు సమర్పించలేదు. ఆధారాలు సేకరించడం మీ పని, మా పని కాదు. మాకు అనుమానాలు వ్యక్తం చేయడం మా పని. మీరు సేకరించిన ఆధారాల్లో ఇగో ఇది ఉంది, ఇది తప్పు, ఇది రైట్ అని మాట్లాడతాం. చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టారు, అన్యాయంగా పెట్టారు అందరూ అన్నారు, నేను అన్నాను. జగన్ గవర్నమెంట్ ఏమన్నా మీకు అన్యాయంగా పెట్టారంటున్నారు, మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయని అడిగిందా గవర్నమెంట్? కాబట్టి ఇటువంటి సొల్లు మాటలు మాట్లాడకండి పోలీస్ డిపార్ట్మెంట్. ఖచ్చితంగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ అన్నది సరిగ్గా జరగలేదు. ఆ ఇంట్లో వాళ్ళు చాలా సాటిస్ఫై అయిపోయారు అంటున్నారు కదా. నాకు తెలుసు అయ్యారో లేదో, ఇంట్లో వాళ్ళు సాటిస్ఫై అయ్యారో లేదో నాకు తెలుసు. వాళ్ళని ఏ రకంగా భయపడుతున్నారో అన్నది కూడా నాకు తెలుసు. అసలు హత్య కేసు అయితే, హత్య కాదు యాక్సిడెంట్ కేసు అయితే అసలు పోలీసులు ఆయన అకౌంట్స్ని సీజ్ చేయాల్సిన అవసరం ఏంటి? ఆయన ల్యాప్టాప్ని, ఐపాడ్ని ఇంట్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి? వాళ్ళకి రక్షణ కల్పించారా? ఏమీ లేకుండా ఇష్టానుసారంగా ఇన్వెస్టిగేషన్ చేసేసి మళ్ళీ దీని మీద ఎవరన్నా మాట్లాడితే మేమన్నా రెచ్చగొడుతున్నావా? నా మాటల వల్ల రెచ్చిపోతుంది ఎవరు? నేను ఎవరిని ఆరోపిస్తున్నాను? నేను ఆరోపించింది పోలీస్ డిపార్ట్మెంట్ని, గవర్నమెంట్ని. ఇతర మతస్థులను కానీ ఇతర కులాలను కానీ ఎవరిని నేనే రెచ్చగొట్టి మాటలు లేవు నా దాంట్లో. మీరు చేస్తున్నది తప్పు, మీ ఇన్వెస్టిగేషన్ తప్పు. కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేయండి. అది హత్య ఎవరు చేశారన్నది కనిపెట్టాల్సింది పోయి యాక్సిడెంట్ అని నిరూపించడానికి మొదటి నుంచి ప్రయత్నం. నన్ను బతికినాడారు. సార్ ఇది చూడండి, ఇది యాక్సిడెంట్ ఫస్ట్ డే అని. ఇది కాదు అని చెప్పి బయటకు వచ్చి చెప్పాను. ఇది హత్యని యాక్సిడెంట్ అని చెప్పమంటున్నారు, కాదు అని చెప్పాను. కాబట్టి నన్ను బ్రైబ్ చేయలేరు, నేను నమ్మింది నన్ను కాదని చెప్పించలేరు. నేను నమ్మింది ఖచ్చితంగా చెప్తాను. కాబట్టి ఎవరైతే ప్రవీణ్ పగడాల విషయంలో పోలీసులు దర్యాప్తు సమంజసంగా లేదనుకుంటున్నారో అందరూ కూడా నోరు లేపండి. ఎవ్వరికీ సాటిస్ఫాక్షన్ లేదన్న విషయం నాకు తెలుసు. వాళ్ళు చేస్తున్నది బోటపు ఇన్వెస్టిగేషన్. ఇంతకుముందు రిలీజ్ చేసి అదే వీడియోలు, ఒకసారి ఆ వీడియోలన్నీ బోటకమని ఐజీ చెప్పి మళ్ళీ అయ్యే వీడియోలు తీసుకొచ్చి ప్రెస్ మీట్. దిస్ ఈజ్ నాన్సెన్స్ ప్రెస్ మీట్, నాన్సెన్స్ ఇన్వెస్టిగేషన్. బట్ ఇన్వెస్టిగేషన్ ఏ రకంగా మళ్ళీ ముందుకు తీసుకెళ్తా